ఓకే, సో వెరైటీగా తయారు చేసుకుంటున్న హరియాలి ఎగ్ రైస్కి కావాల్సిన పదార్థాలు ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ఇక్కడ మనం ఉడికించిన అన్నంతో చేసుకుంటున్నాం కాబట్టి మనం ముందుగా అన్నాన్ని మనం కొంచెం పొడి పొడిగా వచ్చే విధంగా ఉడికించి పెట్టేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలి మనం. ఒక మిక్సీ జార్లో కొత్తిమీర వేసుకుంటున్నాను. సో ఇక్కడ కొత్తిమీర ఒకటే వాడుతున్నాను, కావాల్సిన మీరు కాంబినేషన్లో కూడా తీసుకోవచ్చు. అంటే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసి చేసుకున్న బాగుంటుంది. ఓకే, ఎక్కువ ఫ్లేవర్ కొత్తిమీర తెలిసేటట్టు కొంచెమే పుదీనా యాడ్ చేస్తున్నాను. అంటే మనకు పుదీనా ఫ్లేవర్ ఎక్కువ కావాలి అనుకుంటే పుదీనా క్వాంటిటీ ఎక్కువగా, కొత్తిమీర కావాలనుకుంటే కొత్తిమీర క్వాంటిటీ ఎక్కువగా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో స్పైసీగా ఉండడానికి పచ్చిమిరపకాయలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు లేదా చిన్న అల్లం ముక్క అయినా పర్లేదు. సో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. దీన్ని మనం మెత్తగా పేస్ట్లా రెడీ చేసుకోవాలి. ఓకే, సో ఇలా పేస్ట్లా రెడీ చేసి మనం పక్కన పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ అయిపోయింది పేస్ట్. నెక్స్ట్ ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసుకున్నాం. సో రైస్ ఉడికించేసి పేస్ట్ రెడీ చేసి పెట్టేసుకుంటే ఫాస్ట్గా ఈ డిష్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ముందుగా సరిపడే ఆయిల్, నెక్స్ట్ ఒక బౌల్లో ఎగ్స్, సో వీటిని బాగా గిల్ల కొట్టి పెట్టేసుకోవాలి. ఓకే, సో దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. సో ఆయిల్ వేడైపోయింది, దీనికి పోపు వేస్తున్నాను. ఆవాలు కొద్దిగా, కొంచెం జీలకర్ర. సో ఇవన్నీ కూడా మనం పేస్ట్ కానీ అన్నం ఉడికిచ్చేసి పెట్టేసుకొని గుడ్లు మనం ఇలా గిల్ల కొట్టి పెట్టేసుకుంటే టకటక రెడీ అయిపోతుంది ఈ డిష్ అనేది. సో ఇక్కడ పోపు మనకు బాగా వేగాలి, ఆవాలు చిటపట్లాడితేనే అప్పుడు తినేటప్పుడు అవి మన పంట కింద నలిగిన చేదు లేకుండా ఉంటుంది. ఓకే, సో పోపు వేగిన తర్వాత దీంట్లోనే కరివేపాకు, నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, ఇంకొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఇక్కడ కూడా మనం పచ్చిమిరపకాయలని సన్నగా తరిగి యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో అక్కడ పేస్ట్లో వేసాం, ఇంకొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఇక్కడ కూడా యాడ్ చేయాలి. ఈ ఉల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి, ఎలాగైతే మనం ఆమ్లెట్కు కట్ చేసుకుంటామో సో అలా చిన్నగా కట్ చేసుకుంటే తినేటప్పుడు అడ్డు రాకుండా ఉంటుందన్నమాట. మనకి గ్రేవీకి లేదా బిర్యానీ పులావులు చేసుకునేటప్పుడు కొంచెం పొడవుగా జూలియస్గా కట్ చేసేసుకుంటాం మనం.
ఓకే, సో రెగ్యులర్గా చేసుకునే దాన్ని కొంచెం డిఫరెంట్గా ఉండాలనుకుంటే ఇలా గ్రీన్ కలర్లో తయారు చేసుకుని సూపర్గా ఉంటుంది. ఓకే, సో ఇవి కొంచెం పచ్చి వాసన పోయిన తర్వాత కొద్దిగా పసుపు, అలాగే సరిపడా ఉప్పు. సో టోటల్ డిష్కి సరిపడా ఉప్పు ఇక్కడే యాడ్ చేసుకుంటున్నాం. ఒక్కసారి ఇది బాగా కలిపేసేసి మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఓకే మిక్సప్లో వస్తుంది. బట్ ఎక్కువ క్వాంటిటీ మనం కొత్తిమీర తీసుకున్నాం కాబట్టి కొత్తిమీర ఫ్లేవర్ అనేది కొంచెం దీంట్లో డామినేట్గా ఉంటుందన్నమాట. సో ఇది పచ్చిది వేసుకున్నాం, అలాగే పేస్ట్లో వేసుకున్నాం కదా మనం. పేస్ట్ రూపంలో కొంచెం టైం తీసుకుంటుంది మనకు ఆ పచ్చి వాసన పోయేంత వరకు. అది కంపల్సరీగా పోవాలి, లేకపోతే డిష్ అంతా కూడా కొంచెం ఆ పచ్చి వాసన అనేది తెలుస్తూ ఉంటుందన్నమాట. కొంచెం ఇలాంటి డిష్లు చేసుకునేటప్పుడు కొంచెం ఓపికతో చేసుకుంటే ఫైనల్గా రెడీ అయ్యే ఫైనల్ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో సూపర్గా టేస్టీగా వస్తుందన్నమాట. సో ఇదొక్కటే కాకుండా మనం తోటకూర లాంటిది కానీ, లేకపోతే కొంచెం పులుపుగా ఉంటే కూడా బాగుంటుంది అనుకుంటే గోంగూర కానీ, లేకుంటే చుక్కకూర కానీ, ఇలాంటి ఆకుకూరల కాంబినేషన్లో కూడా ఇలా పేస్ట్ చేసి మీరు ఈ ఎగ్ రైస్ని తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే రెగ్యులర్గా చేసుకునే అదే డిష్లు తింటుంటే కొంచెం మూసగా అలాగే ఉంటుంది. కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉండాలి, కొంచెం కొత్తగా ఉండాలి అన్నప్పుడు ఇలాంటి డిష్లు కొంచెం చిన్న చేంజింగ్ చేస్తాం. మనం రెగ్యులర్గా వాడే పదార్థాలే, కూరగాయలు కానీ, దీంట్లో వేసే దినుసులు కానీ, బట్ కొంచెం ప్లానింగ్ అనేది చేసేసుకొని కాంబినేషన్స్ మనం మార్చుకుంటూ ఉంటే ఇలాంటి కొత్త రుచులతో డిష్లను మనం హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా కొంచెం అయితే మనకి ఇది రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది ఇది. వేడిగా తిన్నా అదే టేస్ట్ ఉంటుంది మనకు. కొంచెం మీరు చల్లారినాక తిన్నా, ఎందుకంటే మనం ఏదైనా ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఈ డిష్ని మనం ప్రిపేర్ చేసుకొని క్యారీ చేసుకోవచ్చు. చల్లారిన తర్వాత కూడా ఆ కొత్తిమీర ఉండే ఆ ఘాటు అనేది బాగా తెలుస్తూ ఉంటుంది. ఎగ్ రైస్ చాలామంది కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారు ప్రయాణాలప్పుడు, ఎందుకంటే చల్లారిన తర్వాత కూడా కొంచెం నోటికి మధ్యలో ఆ చిన్న ముక్కలు తగులుతూ టేస్టీగా ఉంటుంది, కడుపు నిండా తినగలుగుతారు. అంటే కర్రీ లాంటిది లేకుండా ఆ ఒక్కటే మనం డిష్ మనం ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో పచ్చివాసన మొత్తానికి దీంట్లోంచి వెళ్ళిపోయింది. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ బీట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ సో కొంచెం మంట అనేది తగ్గించుకొని, ఎందుకంటే సెంటర్లో ఎక్కువగా ఫ్లేమ్ వస్తూ ఉంటుంది, అక్కడ మాడిపోతూ ఉంటుంది ఎగ్ అనేది. కాబట్టి కొంచెం తగ్గించేసుకొని చేసుకుంటే నీట్గా బాగా వస్తుంది. సో ఇది బాగా మగ్గేంత వరకు అలా కంటిన్యూగా తిప్పుతూ ఉండాలి, ఎందుకంటే ఆ ఎగ్ వాసన కూడా ప్రాపర్గా మనకు మగ్గకపోతే డిఫరెంట్గా వస్తుంది ఆ స్మెల్. సో దానివల్ల అసలు తినలేము కూడా మనం. ఓకే, చూడండి గ్రీన్ కలర్లో చెప్పేంత వరకు కూడా ఎవరు నమ్మరు ఇది ఎగ్ రైస్ అని. సో మీకు క్వాంటిటీ కొంచెం ఎగ్ ఎక్కువగా ఉండాలనుకుంటే ఇంకో 1-2 ఎగ్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అది మన చాయిస్, అది ఎంత కావాలి, ఎంత ఉంటే బాగుంటుంది అనేది డిసైడ్ చేసుకునేది. రైట్, మనం దీంట్లో యాడ్ చేసుకున్న ఆ గుడ్డు మిశ్రమం కూడా బాగా వేగిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో ఉడికించుకున్న రైస్,
అలాగే కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్ కొరకు కొద్దిగా గరం మసాలా పొడి యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్, మనకు కంపల్సరీ అని ఏం కాదు, కొంచెం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇదంతా ఇప్పుడు బాగా కలిపేసి మనం కొంచెం ఆ రైస్ని కూడా మగ్గిచ్చేస్తే ఆ కొత్తిమీర అలాగే గుడ్డు తాలూకు ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి బాగా పట్టేస్తాయి. తినేటప్పుడు మనకు కర్రీ అవసరం లేకుండానే దీన్ని హాయిగా లాగించేయచ్చు. సో ఎండింగ్లో కంపల్సరీ కొంచెం మనం మంట అనేది తగ్గించుకోవాలి, లేకపోతే అడుగు పట్టేసింది అనుకోండి, ఇంతసేపు కష్టపడ్డ ఫలితం అంతా కూడా మనకు దక్కకుండా పోతుంది. చూడండి, హరియాలి గ్రీనిష్ కలర్, రైట్. ఓకే, మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గిచ్చేద్దాం. ఓకే, సో రైస్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే, స్మెల్ అయితే గుమగుమలాడిపోతుంది. పైన ఒక చిన్న కొత్తిమీర. సో వేడివేడిగా హరియాలి ఎగ్ రైస్ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. హరియాలి ఎగ్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర 1 కప్పు, పుదీనా 1/2 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 4, పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, గుడ్లు 2, గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్, ఉడికించిన అన్నం 1 కప్పు. హరియాలి ఎగ్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు వేసి కాస్త నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లో కోడిగుడ్లు కొట్టివేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక అందులో పసుపు, ఉప్పు, మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పేస్ట్ వేసి కలిపి కొద్దిసేపు బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు అందులో కలిపి పెట్టుకున్న గుడ్డు మిశ్రమం, ఉడికించుకున్న అన్నం, గరం మసాలా పొడి వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే హరియాలి ఎగ్ రైస్ రెడీ.